మింగడం ఏంటి సార్? ఎప్పటికప్పుడు వడ్డీ కడుతూనే ఉన్నాగా. మరి వారం వడ్డీ ఎదురా కొంచెం టైట్‌గా ఉంది సార్. ఒరేయ్! ఈడికిలా కాదు గానీ ఒక కాలుసి ఈర్సేంట్రా. ఆ! ఆ! అమ్మో! ఇచ్చేస్తున్నాను సార్ మీ డబ్బులు ఇదిగోండి. దానికేదో విధంగా బయటపడ్డానురా. అవునురా! ఇప్పుడు ఇంతకీ అప్పెలా తీరుస్తాం? ఎవడోడింటికి కన్నం వేయడమే. ఈ ఏరియాలో కష్టమేమోరా ఇళ్ళన్నీ పై ఫ్లోర్‌లో ఉన్నాయి. అక్కడ చూడు నిచ్చెన వదిలేసాడు. రేయ్ టీజే నువ్విక్కడ కాపలా కాయి. నేనెళ్ళి ఇల్లంతా ఎతికేసొస్తా. ఒరేయ్! వీళ్ళింట్లో 40 తులాల బంగారం దొరికిందిరా ఏకంగాను. అయ్య బాబోయ్! హమ్మయ్య! మన అప్పులన్నీ తీరిపోయాయిరా. అవునురా మన అప్పులన్నీ తీరిపోయాయి. బాబు ఈవిడనొక్కర్తిని వదిలేండయ్యా. మీరేం చెప్పినా చేస్తాను. ఎలా కనిపిస్తున్నానేంటి నీ కంటికి? ఈవిడనొదిలేస్తే ఈవిడెళ్ళి పోలీసులకి ఫోను చేస్తా. మాకు తెలీదా విషయం? బాబు నేను అడుక్కుంటున్నానయ్యా. పోలీసులకి మాత్రం ఫోను చేయదయ్యా. నా మీద ఒట్టయ్యా. అయ్య బాబోయ్! ఈడి పెళ్ళాం మీద బాగా ప్రేమ ఎక్కువనుకుంటానురా. కాదు. మావిడో పావుగంటలో ఇంటికొస్తది. ఆడు హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సీఐ అయ్యా బాబు! తెలియక మీ ఇంట్లోనే కన్నం ఒరేయ్! ఇప్పుడెలారా? బాబు ఆవిడనొదిలేండయ్యా. నేను మీకు దారి చెప్తాను గదా! మీరు అద్దం బద్దలు కొట్టుకొనొచ్చినప్పుడు అలారం ట్రిగ్గర్ అయ్యుంటుంది. అమ్మ బాబోయ్! సరేనమ్మా. ఇదిగో నేను కట్లిప్పేస్తున్నాను. నువ్వు గబగబా ఎళ్ళిపో. చాలా థాంక్స్ అండి. చాలా థాంక్స్ నిజంగా. సాయం చేశారయ్యా. నేను గుర్తుంచుకుంటాను. బిల్డింగ్ చుట్టూరా పోలీసులు ఈ పాటికి మోహరించుంటారు. మీకొకటే దారి. రండి నాతో.